జ్యోతిశాస్త్రం ప్రకారం సూర్యుడు శనిదేవుడికితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నిజానికి సూర్యుడి కొడుకు సుపుత్రుడు శనిదేవుడు. అయితే గ్రహాలకు రాజు సూర్యుడైతే న్యాయానికి కర్మలకు అధిపతి శని. ఈ రెండు గ్రహాలు కూడా రాఖీ పండుగ నాడు ఒకదానికొకటి వరుసగా పంచమ అలాగే నవమ స్థానంలోకి రాబోతున్నాయి. సాధారణంగా శనిదేవుడికి సూర్యుడికి పడదంటారు. అంటే వీరిద్దరూ కూడా ఒకే స్థానంలోకి వస్తే మాత్రం వారి జాతకంలో చాలా విపరీతమైన పరిస్థితులు ఏర్పడతాయి. విపరీతమైన పరిస్థితులు అంటే ఎలాగా అంటే వాళ్ళ జాతక చక్రంలో గనక సూర్యుడు చాలా బలంగా ఉన్నట్టయితే, అంటే సూర్యుడి యొక్క దృష్టి చాలా అనుగ్రహప్రదంగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ఊహించని పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళ ముఖంలో తేజస్సు, వాళ్ళ జీవితంలో ఊహించని అదృష్టం వాళ్ళకు ఏర్పడుతుంది. అయితే ఎప్పుడైతే శనిదేవుడు ఒకరి రాశిలో చాలా చాలా ఎక్కువగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి వేరే రకంగా పరిస్థితులు ఉంటాయి. అంటే వాళ్ళకి ఎక్కువగా పని అలసట, ఒత్తిడి, ఊహించని విధంగా కష్టాలు, ఏ పనైనా నెమ్మదించటం ఇట్లాంటివి అనమాట. అయితే ఇక ఎప్పుడైతే సూర్యుడు 5వ స్థానంలో అలాగే శనిదేవుడు 9వ స్థానంలో వస్తున్నారో దీంతో నవపంచమ యోగం ఏర్పడిపోతుంది. ఈ రాజయోగం ద్వాదశ రాశులపైన ప్రభావం చూపించబోతోంది. అయితే గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఇక అలా రాశి మార్పులు చెందుతున్న సమయంలో కొన్ని శుభయోగాలు, కొన్ని అశుభయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ రాజయోగం ద్వారా కొన్ని రాశులపైన మంచి శుభ ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మొదటిది ఏంటి అంటే మేషరాశి. మేషరాశి వారికి 2 గ్రహాల నవపంచమ యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. దీంతో జీవితంలో సమస్యలన్నిటికీ కూడా ఉపశమనం కలుగుతుంది. ఊహించని ఖర్చులు వీళ్ళకి తగ్గుతాయి. ఆరోగ్యపరంగా కూడా మేషరాశి వారికి చాలా బాగుంటుంది. అంటే గతంలో వీరు కొన్ని సమస్యలతో బాధపడుతుండడం కానీ, లేకపోతే చిన్న ఆరోగ్య సమస్య అయినా ఎక్కువగా వీళ్ళని వేధిస్తుండడం కానీ, లేకపోతే కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కానీ వీళ్ళకి ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే పంచమ స్థానంలో ఎప్పుడైతే సూర్య భగవానుడు రాబోతున్నాడో అప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఆయన ఒక స్థితిగతులు ఉంటాయన్నమాట. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇక వీళ్ళకి ఖర్చులు ఎలా తగ్గుతాయి అంటే శనిదేవుడు ఖచ్చితంగా రిస్ట్రిక్షన్, అంటే 9వ స్థానం అనేది భాగ్యస్థానం అయినప్పటికీ భాగ్యాన్ని కొంతవరకు ఆయన తగ్గించినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఆయన దృష్టి అనేది ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట. అంటే రాబడి తగ్గినప్పటికీ ఖర్చులు తగ్గిపోతాయి. అప్పుడు సేవింగ్స్ దృష్టి మీ మీద పడుతుంది. ఇక ఈ నవపంచమ యోగం మంచి ఫలితాలను ఎవరికైనా ఇస్తుంది అంటే అది ఖచ్చితంగా మిథున రాశి. మిథున రాశి వారికి 2 గ్రహాల కారణంగా ఏర్పడిన పంచమ యోగం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. విదేశీ పర్యటన వల్ల అనేక లాభాలు ఏర్పడతాయి. అయితే వీళ్ళు ఎప్పటి నుంచో ఒక కోరికను చాలా బలంగా కోరుకుని దానికోసం కష్టపడుతూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా మిథున రాశి వారికి దానికి సంబంధించి అటు ఇటు కానీ, అంటే అది తేరటం లేదు, రావటం లేదు అన్నట్టుగానే ఉంటుందన్నమాట పరిస్థితి. అది కాస్త పూర్తిగా తారుమారైపోతుంది. మిథున రాశి వారికి చాలా అద్భుతమైన యోగం అయితే ఏర్పడుతుంది. దీనికి తోడు మిథున రాశి వారికి కొన్ని బుధాదిత్య యోగం కూడా కలిసి రావడంతో మిథున రాశి వారికి యోగం చాలా కలిసి వస్తుందని చెప్పాలి. అయితే మిథున రాశి వారికి దాదాపుగా సంవత్సర కాలం పాటు మంచి యోగమే ఏర్పడుతోంది. ఇక తదుపరి రాశి సింహరాశి. ఈ సమయంలో సింహరాశి వారికి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా వీళ్ళు దేనికోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మానసిక వేదన, అయ్యో అలా జరగలేదే, లేదా ఇలా జరిగిందే, నేను ఏం చెయ్యాలి, ఇలాంటి కొన్ని మానసిక వేదనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా పూర్తిగా ఈ రాశి వారికి తగ్గిపోయి సంతోషం అనేది వీళ్ళని భరిస్తుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళకి సింహరాశి కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే ఆదాయం పెరుగుతుంది. తల్లిదండ్రుల గురించి కానీ, పిల్లల గురించి కానీ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఒక ఉపశమనం కలుగుతుంది అనమాట. అంటే వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంలో కుదుట పడటం కానీ, అలాగే మంచిగా వాళ్ళ ఫిట్నెస్, అంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కానీ, లేకపోతే అంతా కూడా సెట్ అవుతుంది. ఇంటి పరిస్థితులు, ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా సింహరాశి వారికి కూడా వ్యక్తిగతంగా కూడా
ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక తర్వాత తదుపరి రాశి ఏదైనా ఉంది అంటే, ఇక సింహరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంచెం కొత్త కాంట్రాక్ట్లు ఏమైనా వచ్చాయి అనుకోండి, అవి కూడా వీళ్ళని భరించే అవకాశం ఉంటుందన్నమాట. ఇక తదుపరి రాశి కనుక మనం చూసినట్టయితే మీనరాశి. మీనరాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అందుకుంటారు. గత కొద్ది కాలంగా ఏళ్లనాటి శని వల్ల వీళ్ళు కష్టానికి తగ్గ ఫలితం అందుకోవటం లేదు. కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారాలకు కూడా మంచి సమయం. సమస్యలన్నీ తీరుతాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే మీనరాశి వారికి గత కొద్ది కాలంగా ఎలా ఉంటుందంటే, అది ఒక సమస్య తీరుద్దామంటే దాని చుట్టూ ఇంకొక 5-6 సమస్యలు ఉంటున్నాయి. ఇది తీరితే గానీ ఆ సమస్యలు తీరవు. పోనీ అవి తీరుద్దామంటే ఇది తీర్చాలి. ఇలా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. సో అలాంటి వాళ్ళకి కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. సమస్యలు తీరుతాయి. ఒకదాని తర్వాత ఒకటి అవే పరిష్కారం అవుతుంటాయి. అంతేకాకుండా సూర్య భగవానుడి దయ వల్ల మీనరాశి వారికి ఖచ్చితంగా ఊహించని లాభాలైతే ఏర్పడతాయి అన్నమాట. అయితే మీనరాశి వారు ఖచ్చితంగా చేయవలసింది ఏదైనా ఉంది అంటే, అది దైవ దర్శనం చేసుకోవాలి. ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకుంటే మీనరాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఇక 5వ కన్యారాశి. కన్యారాశి వారికి కూడా చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. రక్షాబంధన్ నుంచి కూడా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఇల్లు, ఫ్లాట్స్ లేకపోతే ఏదైనా ఎసెట్ అంటే ఒక ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి మంచి సమయం ఇది. ఆరోగ్యం బాగుంటుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, కన్యా రాశి వారికి గత కొన్ని రోజులుగా సప్తమ స్థానంలో శని దేవుడు ఉండటం వల్ల వాళ్ళకి చాలా అటు ఇటుగా ఏర్పడుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే సూర్య భగవానుడు పంచమ స్థానంలోకి వచ్చాడో వాళ్ళకి బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే పంచమ స్థానంలో సూర్య భగవానుడు కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకి దోషం ఉంది, ఒక జాతకంలో దోషం ఉంది అన్నప్పుడు మనం చేయవలసిన ఒక ఒక పరిష్కారం ఏంటి, ఒక పరిహారం ఏంటి అంటే, శివుడికి మన చేతులతో చక్కగా శుభ్రమైన నీరుని రాగి చెంబుతో కానీ వెండి చెంబుతో కానీ నీళ్లు పోయాలన్నమాట. ఇలా పోస్తే ఏదన్నా వాళ్ళకి పరిహారాలు గట్రా ఉన్నాయనుకోండి, పూర్తిగా తొలగిపోతాయి అవి. అయితే ఇక ఇది చాలా సులువైన మార్గం. సాధారణంగా ఎలా ఉంటుందంటే అయితే ఇది చాలా చిన్న పరిష్కారం. సాధారణంగా ఎవరికైనా కుజుడు తేడాగా ఉంటే కందులు దానం ఇవ్వాలంటారు. శనిదేవుడు కనుక వాళ్ళ జాతకంలో దోషపూరితంగా ఉంటే తైలాభిషేకం చేయాలంటారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవేం చేయలేము అనుకున్న వాళ్ళు చక్కగా ఆ పరమేశ్వరుడికి మన చేతితో రాగి చెంబుతో కానీ వెండి చెంబుతో కానీ నీళ్లు పోస్తే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.